హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సనాతన వైబ్ ఛానల్. అయ్యప్ప స్వామి భక్తులందరికీ బాపులపాడు గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులందరికీ శుభవార్త అండి. శ్రీ శ్రీ హరిహర సుత శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో బాపులపాడు గ్రామం, హనుమాన్ జంక్షన్, బాపులపాడు మండలంలో 29/4/2026 బుధవారం జరిగిందండి. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు శ్రీ విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, మాలికాపుర అమ్మవారు, శ్రీ అయ్యప్ప స్వామి నాగబంధం, జీవధ్వజ బలిపీఠం, ద్వారపాలకులు, శిఖరముల ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి గణపతి శర్మ గారి ఆధ్వర్యంలో బాపులపాడు గ్రామ వాసులు, బాపులపాడు గ్రామ పెద్దలు, గోడవెల్లి వెంకట దుర్గాప్రసాద్ గారు, చిన్నా గారు ఆధ్వర్యంలో అందరూ కలిసి అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి అయ్యప్ప స్వామి వారిని, విఘ్నేశ్వరుల వారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అమ్మవారు మాలికాపుర అమ్మవారిని, నాగబంధంని చాలా అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారండి. స్వామివారు 190 కేజీల పంచలోహ విగ్రహం అండి. చూడడానికి నిజంగా స్వామివారు కూర్చున్నారా వచ్చి అన్నట్లు అండి. ఎంత బాగుందోనండి విగ్రహం. బాపులపాడు గ్రామ వాసులు, పరిసర ప్రాంత అయ్యప్ప స్వామి భక్తులందరికీ చాలా ఆనందకర విషయం అండి ఈ దేవాలయము. చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారందరికీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండేది కాదండి మా ఊర్లో. ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఆనందం, అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఆనందం అండి. ప్రతి ఒక్కళ్ళు మాల వేసుకున్న వాళ్ళందరూ మన ఊర్లో మన అయ్యప్ప స్వామి టెంపుల్లో ఎంతో ప్రశాంతంగా, ఎంతో వైభవంగా పూజలు జరుపుకుని అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు పొంది ఎంత మహదానందకరంగా ఉండొచ్చండి. అయ్యప్ప స్వామి పడి పూజ శుక్రవారం సాయంత్రం అండి, 1వ తారీఖు. అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న ఆ భక్తులందరూ విచ్చేసి స్వామివారి పడి పూజని, పూజని తిలకించి మహదానందకరంగా మంచి అనుభూతిని పొందుతారని ఆశిస్తున్నానండి. బాపులపాడులో మా గ్రామస్తులందరికీ చాలా మంచి సంతోషకరమైన విషయం అండి. మా ఊరిలో మాకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటే ఉండేదండి. అలాంటిది మా ఊరు పెద్దలు, మా ఊరు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకుని ఈ శివాలయం నిర్మించుకోవటం, అయ్యప్ప స్వామి వారిని కూడా తీసుకురావటం. ఇప్పుడు శివయ్య ఫ్యామిలీ మొత్తం మా ఊరు వచ్చేసిందండి. మా ఊరు ప్రజలందరికీ చాలా చాలా హ్యాపీ అండి. అందరూ సంతోషంగా ఉన్నారండి. చక్కగా అయ్యవారిని ప్రతిరోజు దర్శించుకుంటాం. అభిషేకాలు మా ఊరి శివాలయంలో అభిషేకాలు అండి చాలా బాగా జరుగుతాయండి. ఇప్పుడు స్వామివారు కూడా వచ్చారండి, విఘ్నేశ్వరుల వారు కూడా వచ్చారండి, అమ్మ బ్రహ్మరాంబిక దేవి కూడా ఉన్నారండి. ఇప్పుడు మాలికాపుర అమ్మవారు కూడా వచ్చేసారండి. మాకు శివయ్య ఫ్యామిలీ మొత్తం మా ఊర్లో కొలువై ఉన్నారండి. ఇప్పుడు మా ఊరు ప్రజలు మాకు అందరికీ చాలా చాలా సంతోషంగా ఉందండి. మా ఊరి శివాలయాన్ని దర్శించి మీరంతా సంతోషంగా తిరిగి వెళ్తారండి. ఒక్కసారి మా ఊరు వచ్చి మా శివాలయం దర్శించుకోండి. స్వామి అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నానండి. కొండల 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 ఉన్నావు శబరి, కొండల ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి. కొండల 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 ఉన్నావు శబరి, కొండల ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి. గంటల 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 గంటలు కొడుతున్నాం నీ గుడి, గంటలు కొడుతున్నాం నీకై అయ్యప్ప స్వామి. గంటల 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 గంటలు కొడుతున్నాం నీ గుడి, గంటలు కొడుతున్నాం నీకు అయ్యప్ప స్వామి. స్వామి రామం మెలుకోరా, స్వామి రామం మెలుకోరా, ఎలుకోరా మా మెలు చూడరా, మెలుకోరా మా మెలు చూడరా. కొండల 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 ఉన్నావు శబరి, కొండల ఉన్నావు నీవై అయ్యప్ప స్వామి. కొండల 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 ఉన్నావు